హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఇస్ సుహాస్ని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల సిరి సంపదలతో పాటు ఆరోగ్యవంతమైన అందమైన జీవితాన్ని పొందవచ్చు అని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ రోజు వీడియోలో బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానాన్ని మీకు షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చిన మీ లైఫ్ ఇస్ సుహాస్ని. శ్రీరామనవమి రోజు నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసుకున్న విధానాన్ని శుక్రవారం రోజు పోస్ట్ చేస్తున్నానండి. శ్రీరామనవమి రోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిత్య పూజ చేసుకున్న తర్వాత నవమి పూజ మరియు శ్రీరామ నామస్మరణ చేసుకున్నానండి. నవమి పూజ వీడియోస్ ని సాంగ్ తో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, షార్ట్స్ ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయడం వల్ల మంచిదా అని కామెంట్ చేశారండి ఒకరు. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయడం వల్ల చాలా మంచిదండి. మన పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుందని మన పండితులు కూడా చెప్తారు. అయితే బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే ఎలాంటి ధర్మబద్ధమైన పనులు ఏవైనా సరే తప్పకుండా ఆ పనులకి దేవతల ఆశీర్వాదం లభించి ఆ పనిలో విజయం సాధిస్తామనేది మన నమ్మకం అండి. ఏ పని చేసినా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆ పని చేయడం వల్ల తప్పకుండా అందులో విజయం సాధిస్తామనేది నా అభిప్రాయం అని మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో తెలియజేస్తున్నానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయాలనుకునేవారు ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉందండి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పూజలు చేయడానికి మన పరిస్థితులు, మన ఆరోగ్యం సహకరిస్తేనే చేయాలనేది నా అభిప్రాయం అండి. ప్రశాంతమైనటువంటి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరం తేజోవంతంగా మారుతుందంట. అంతేకాకుండా సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం రోజు అలవాటుగా చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తారు. అందమైన జీవితాన్ని గడపాలనుకునేవారు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడానికి వీలైన వారు తప్పకుండా ఈ సమయంలో నిద్రలేచి పనులు చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. బ్రహ్మ ముహూర్త సమయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాళ్ళకి అనుకూలమైన ఇష్టమైన పనులు చేసుకుంటుంటారండి. నాకు మాత్రం బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను బ్రహ్మ ముహూర్త సమయంలోనే ఎక్కువ శాతం పూజలు చేస్తుంటాను. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేయడానికి వీలు కానప్పుడు మాత్రం సూర్యోదయం తర్వాత పూజలు చేస్తుంటానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పూజ చేయడం వల్ల ఇంట్లో దైవ కళ ఉట్టి పడుతుందని చెప్పవచ్చు. సూర్యోదయం అయ్యేసరికి అంటే తెల్లవారేసరికల్లా ఇల్లంతా శుభ్రపరచుకొని దీపారాధన చేస్తాం కదండి. అప్పుడు ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుందని గట్టిగా చెప్పవచ్చు. సూర్యోదయం అయ్యేసరికి ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం, ఇంట్లో దీపారాధన, తులసమ్మ దగ్గర దీపారాధన, గుమ్మం దగ్గర దీపపు కాంతుల వెలుగులతో ఇల్లంతా దైవ కళతో దర్శనమిస్తుందని చెప్పవచ్చు. మన ఇంట్లో ప్రతిరోజు ఉన్న వాతావరణానికి బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసినప్పుడు ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉంటుందని చెప్పవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు కదండి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని. తెల్లారిన తర్వాత నిద్ర లేవడం వల్ల ఆ ఇంటికి, ఆ ఇంట్లోని వారికి దరిద్రం పడుతుందని చెప్తుంటారు. అందుకే అందరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయం అంటే ఏ మూడింటికో నిద్ర లేవాలని ఏం లేదండి. మన వీలును బట్టి సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే సరిపోతుందని అంటాను. ఏదైనా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నింటికి లేవాలనేది మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం మాత్రమే అని తెలియజేస్తున్నాను. ఇది కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి పనులు చేసుకోవాలనే ఇంట్రెస్ట్, ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడానికి ఇష్టం లేని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అది వారి వ్యక్తిగతం అండి. ఓన్లీ బ్రహ్మ ముహూర్తం గురించి ఇంట్రెస్ట్, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా టైం ప్లానింగ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు వీడియోస్ లో కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడానికి టైం ప్లానింగ్ మరియు బ్రహ్మ ముహూర్త ప్రయోజనాల గురించి చాలా వీడియోస్ లో షేర్ చేశానండి. నేను పోస్ట్ చేసిన బ్రహ్మముహూర్త పూజా వీడియోస్ ని చూడాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైఫ్ విత్ సుహాస్ని యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి ఆ వీడియోస్ ని చూడాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో బ్రహ్మముహూర్త పూజా వీడియోస్ చాలా పోస్ట్ చేశానండి. సాంగ్ తో షార్ట్స్ ని చేశాను మరియు ఫుల్ బ్రహ్మముహూర్త పూజా వీడియోస్ ని కూడా పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ముహూర్త ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ, బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుపుతూ చాలా వీడియోస్ బ్రహ్మ ముహూర్తంలో చేశానండి. తప్పకుండా ఆ వీడియోస్ ని చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ లైఫ్ ఇస్ సుహాస్ని.
బ్రహ్మముహూర్త సమయంలో ఎన్ని గంటలకు లేస్తావని కామెంట్ చేశారండి. నేను బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేయాలనుకున్నప్పుడు 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య నిద్రలేస్తానండి. రాత్రి సమయంలోనే క్లీనింగ్ పని చేసి పెట్టుకుంటే 5 గంటలకు అలా నిద్రలేస్తాను. ఎన్నింటికి, ఎప్పుడు, ఎలా లెవ్వాలనేది మన పనులను బట్టి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడానికి ప్లాన్ చేసుకుంటే సరిపోతుందనేది నా అభిప్రాయం అండి. ఇది ఏమైనా బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి పనులు చేసుకోవాలనే ఇష్టం ఉన్న వాళ్ళు 2 పాయింట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నానండి. మొదటిది, బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి చేసుకునే పనులు ఏవైనా సరే మన ఆరోగ్యాన్ని, మన ఇంట్లో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలని కోరుకుంటున్నాను. రెండవది, పైవన్నీ దృష్టిలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మన పనులను చేసుకోవడం వల్ల అవి ఎలాంటి పనులైనా సరే ఆ పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తామనేది మాత్రం మర్చిపోద్దండి. మనం చేసే పనులు ధర్మబద్ధమైనవి అయితే తప్పకుండా అందులో విజయం సాధించడంలో ఎలాంటి సందేహం లేదని గట్టిగా చెప్పవచ్చండి. చూసారు కదండి, బ్రహ్మముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానము మరియు బ్రహ్మముహూర్త సమయం గురించి మరికొన్ని విషయాలు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. మరికొందరికి బ్రహ్మముహూర్తం గురించి తెలియడం కోసం ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ లైఫ్ ఇస్ సుహాసిని. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన వ్యూయర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.